హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మరలా మీ ముందున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పబోయే వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు ఇన్సులిన్ లేకపోతే టాబ్లెట్ వాడితేనే కానీ వాళ్ళకి షుగర్ అనేది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది అదుపులో ఉండదు. కానీ నేను చెప్పే ఈ టిప్స్ వాడితే కనుక ఖచ్చితంగా మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అవి మనం సాధారణంగా మన ఇంట్లో దొరికేవే. ఒక 2 టిప్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మొదటిగా ఏంటి అంటే, మన వంటింట్లో దొరికే పసుపు. సో పసుపులో కర్క్యూమిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. ఈ కర్క్యూమిన్ ఏం చేస్తుందంటే రక్తంలో షుగర్ స్థాయిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మనకు అందరికీ తెలిసిన విషయమే, పసుపు అనేది ఒక మంచి యాంటీబయాటిక్ లాగా కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పసుపు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది చాలామంది రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు. సో ఎవరికైతే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అధిక మోతాదులో ఉంటుందో వారు కనుక వెన్న తక్కువ పాలల్లో రోజు ఒక చిటికెడు లేదా ఒక 2 grams ఆఫ్ పసుపుని కనుక అందులో వేసుకొని తాగినట్లయితే వాళ్ళ షుగర్ లెవెల్ అనేవి ఖచ్చితంగా నియంత్రించబడతాయి. సెకండ్ టిప్ వచ్చేసి మెంతులు. సహజంగా ఇది అందరికీ తెలిసిన విషయమే. మెంతులలో మనకి ట్రైగోనెల్లిన్ అనే ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది. ఈ కాంపౌండ్ ఏం చేస్తుంది అంటే బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ మెంతుల్ని చాలామంది ముందు రోజు వాటర్లో నానబెట్టుకొని తర్వాత రోజు దాన్ని ఆ వాటర్ తాగేసి ఆ మెంతుల్ని పేస్ట్ చేసుకొని తీసుకుంటారు. లేదా దాన్ని డ్రై రోస్ట్ చేసి చక్కగా పౌడర్ చేసి మజ్జిగలోనో పాలల్లోనో మంచినీళ్ళలోనో మొదటి ముద్దలోనో కలుపుకొని తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ మెంతులు అనేది చాలా మంచి రెమెడీ. ఒక 25 grams వరకు దాన్ని మనం తీసుకోవచ్చు. ఒకేసారి కాకుండా 12 grams మార్నింగ్ టైంలో లేకపోతే 12 grams ఈవినింగ్ టైంలో కన్జ్యూమ్ చేసినట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. హోప్ ఈ 2 టిప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి నా కామెంట్లో మీరు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మరలా మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.